సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీద లాగుతూ గుర్తుపెట్టుకోండి. శ్రీవారి లడ్డూలో జంతు కళేబారాలతో తయారు చేసిన మాట వాస్తుంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. మరి ఆ సమయంలో ఈ హిందువులంతా ఎందుకు స్పందించలేదు? ధర్మారెడ్డి అనేవాడిని గతంలో ధర్మారెడ్డికి అర్హత లేదంటారు? లేదండి. వెంకటేశ్వర స్వామి ఫోటోని కాళ్ళతో తొక్కిన వ్యక్తి టీడీడీ చైర్మన్ అయ్యాడంటే ఎంతో మంది టీడీడీ చైర్మన్లు చేశారు. ఈ 5 ఏళ్ళు ఉన్న పరిపాలన జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పాడు. అతను ఊరుకోవాలా, కొయ్యాలా, కొట్టాలా. ఇంత పనికిమాలిన వెధవ, ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి. రవి సుబ్బారెడ్డి 42 సార్లు అయ్యప్ప మాల వేశాడు. అంతకన్నా సీనియర్ భక్తులు ఇంకో మరొకరు ఉన్నారు. మాల వేస్తేనే నువ్వు పులిలో వచ్చి కరుస్తాయంటే కర్రలు ఇచ్చిన కర్రల స్కామ్ ఎంతయ్యా? ఎన్ని లారీలు కర్రలు కొన్నా? ఇదే లడ్డు విషయంలో కనుక అపవిత్రం చేస్తే రక్తంగా కూర్చొస్తారనేది కరుణాకర్ చెప్తారు. 101 రోజు పరిపాలనలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విషయాన్ని డైవర్ట్ చేయడానిక, లేకపోతే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందనేది జగన్ చెప్తారు. నిజంగా ఇదేనంటారా, లేదంటే వాస్తవంగా ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దేశం స్టార్ట్ చేశారు. దేవుడితో చెలగాట వాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూప్రపంచంలో నిలవలేరండి. నిలవలేదు కూడా ఇప్పటి వరకు. వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హిందూ ధర్మ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. వస్తే జగన్మోహన్ రాజు సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తిరుమల శ్రీవారి లడ్డు. అపవిత్రమైందంటారు. జంతు కళేబారాలతో తయారు చేసిన ఆయిల్ ద్వారా లడ్డు తయారు చేశారు అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఎలా స్పందిస్తారు దీన్ని? ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ఒక పవిత్ర పుణ్యస్థలంగా చూస్తాం. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దీని మీద గడిచిన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడారంటే ఒక క్లారిటీ లేకుండా అయితే మాట్లాడరు కదా. అనుమానం వచ్చింది, దాని మీద టెస్ట్కి పంపించారు, ఆ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ రిపోర్ట్లో ఏమేమి వచ్చినాయో దాన్ని జనాల ముందు ఉంచారు. ఉంచకపోయినా తప్పే కదా. ఇప్పుడు అదే మీరు అప్పుడెప్పుడో అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అది తప్పదు. మీరు చేశారా చేయలేదా అనేది ఒక పక్కన పెడితే, కోట్లాది మంది ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళు కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు గమనిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో దాంట్లో కూడా మన మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు దగ్ధం చేస్తున్నారు. అసలు దాని గురించి వివరణ ఇవ్వకుండా ఏదేదో మాట్లాడి రాజకీయంగా చేయాలని చూస్తున్నారు తప్పితే దీని మీద ఒక క్లారిటీ, స్పష్టత మాజీ ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే ఆయన సంగతి మాకు తెలుసు కాబట్టి ఆయన ఏదొస్తే అదే మాట్లాడతాడు, పక్కన వాళ్ళు ఏది చెబితే అదే చెప్తారు. ఆయనకి అసలు దీని మీద అవగాహనే ఉండదు. ఎందుకంటే ఆయన సొంత మనుషులు, ఆయన ఇంట్లో నుంచి వచ్చిన మనిషి ధర్మారెడ్డి అనేవాడిని గతంలో ధర్మారెడ్డికి అర్హత లేదంటారు? లేదండి. ఆయన IAS కాదు, IPS కాదు, IRS కాదు. ఆయన మిలిటరీలో ఒక సమ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా ఉన్నాడు. డిప్యుటేషన్ మీద ఇక్కడ JEOగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు JEOగా ఉన్నాడు. 3-4 నెలలు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఈయన పనితీరు మీద అనుమానం వచ్చి వీడుంటే నాశనం అవుతుంది దేవస్థానం అని అతన్ని మళ్ళీ రిలీవ్ చేసి అతని సర్వీసులకు అతనికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన హోమ్ డిపార్ట్మెంట్ని పట్టుకొని ఆయన ఎక్కడే కొనసాగాడు. ఎంత అరాచకం అంటే, నేను చెప్పిందే వేదం, ఒకవేళ నా పదవి అయిపోయినా నేను మళ్ళీ చైర్మన్గా వస్తా, మీ అంతా చూస్తానని ఎంతోమంది అక్కడ ఉద్యోగస్తులను కూడా బెదిరించిన పరిస్థితి ధర్మారెడ్డి. అలాగే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, గరుడ పురాణం అనేది ఎవరన్నా చనిపోయినప్పుడు వారికి స్వస్థత చేకూర్చడానికి, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు
దాని విధి విధానాల గురించి తెలియడానికి బాధల్లో ఉన్న వాళ్ళకి చదివేది అది ఆ 10 రోజుల కార్యక్రమంలో. అలాంటిది ఎస్వి భక్తి ఛానల్లో గరుడ పురాణం చదివించారు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందండి? ఒక భక్తి ఛానల్లో గరుడ పురాణం చదివించాడంటే అతన్ని ఏమనుకోవాలి? అతను ఊరుకోవాలా, కొయ్యాలా, కొట్టాలా? కోసికారం పెట్టినా కూడా వాడి పాప పరిహారం అవదు. అయినా కూడా వెంకటేశ్వర స్వామి ఆయన కొడుకుని తీసుకెళ్లిపోయినా వాడికి బుద్ధి రాలా. మరి ఆ సమయంలో ఈ హిందువులంతా ఎందుకు స్పందించలేదు? స్పందించే వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారండి. స్పందించిన ప్రతి చోట కేసు పెట్టడం, పోలీసుల చేత కొట్టించడం, ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు నోరు నొక్కేయటం, ఈ రకంగా వాళ్ళ ఇళ్ల మీద పెట్టి దౌర్జన్యం చేయటం. ఇందులో వాళ్ళు ఎవరన్నా కార్యకర్తగా సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం, ఇలా భయభ్రాంతులకు గురి చేశారు. అందుకని ఏంటంటే ఎవరినైనా మెయిన్ తలకాయను కొట్టినప్పుడు యుద్ధంలో రాజు చచ్చిపోతే సైన్యం అంతా పారిపోతారు. అలాగే ఎవరైతే ఉద్యమం చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళని నొక్కేసి, గొంతు నొక్కేసి, నోరు నొక్కేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయే పరిస్థితి. ధైర్యం ఉండాలి కదండి, కుటుంబాలు గడవాలి కదా. అందుకని ఏం చేశారు? ఎవడు రాలేని పరిస్థితి. ఇప్పుడే ఎందుకు వచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్పాడు. 11 సీట్లు ఇచ్చారు. నేను అనుకోవడం ఏంటంటే ఆ 11 సీట్లు కూడా వచ్చుండేవి కాదు. 250 తోటి 2000 తోటి 2 సీట్లు గెలిచారు. లేకపోతే ఆయన నవరత్నాల లాగా 9 వచ్చాయి. ఎక్కడో అది పొరపాటు జరిగి 11 సీట్లు అయినాయి. అయినా కూడా ఆయనకు బుద్ధి రాలా. ఆయనే రాజు కింద వ్యవహరిస్తుంటాడు. ఆయనే నేను రాజుని అనుకుంటాడు. కొంతమంది అధికారులు, అంటే చాలా మంది అని ఎందుకు చెప్పానంటే ఆయన దగ్గర 5 ఏళ్లకి పనిచేసి అలవాటు పడిన కొంతమంది అధికారులు, అది లెక్క 100ల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఆయన రాజరిక పరిపాలనలో పనిచేస్తున్నట్టే ఉన్నారు. సో ఇందులో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాగే టీటీడీలో ఏవైతే అవకతవకలు జరిగినాయో అది లడ్డు అని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. ఇవి కాకుండా ఎన్ని జరిగినాయండి? కరుణాకర్ రెడ్డి అనేవాడు టీటీడీలో గత 5 సంవత్సరాలలో 2 బోర్డులు ఏర్పడింది. మొట్టమొదటిగా వైవి సుబ్బారెడ్డి బోర్డు ఉన్నారు, తర్వాత కరుణాకర్ రెడ్డి వచ్చారు. ఆ 2 బోర్డులు మీకు అభిప్రాయం ఏం చెప్తారు? అసలు ఆ 2 బోర్డులు అవి రాజకీయ బోర్డులు అండి. ఎప్పుడైనా టీటీడీలో అది స్టాట్యుటరీ బాడీ, ఒక ఇండివిజువల్ బాడీ. దాని మీద అజమాయిషి ముఖ్యమంత్రి బోర్డు వేయటం వరకే, మిగతాదంతా ఆ బోర్డు చూసుకుంటుంది. దేవాదాయ శాఖ మంత్రి కూడా అక్కడికి వెళ్ళి శాసవస్త్రాలు ప్రభుత్వం తప్పును ఇచ్చే అవకాశమే తప్పితే వీళ్ళని వేయి వీళ్ళని తీసే అనే అధికారాలు ఉండవు. అది ఇప్పుడుది కాదు, సిన్స్ ఫ్రమ్ బిగినింగ్ 1930 కంటే ముందు నుంచి వచ్చింది. అది బ్రిటిష్ వాళ్ళు 1932, 1933 ఆ టైంలో వేసిన ఆ విధి విధానాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే గడిచిన ఎంతో మంది టీటీడీ చైర్మన్లు చేశారు. ఈ 5 ఏళ్ళు ఉన్న పరిపాలన ఇంతకుముందు మనం ఎప్పుడు చూడాల. వైవి సుబ్బారెడ్డి 42 సార్లు అయ్యప్ప మాలేశాడు. అంతకన్నా సీనియర్ భక్తుడు ఇంకో మరొకరు ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని మీరు అనుమానిస్తారా, అవమానిస్తారా అనేది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ చెప్తారు. మాల వేస్తేనే పవిత్రత అయిపోతుందండి, మనసుకు పవిత్రత ఉండాలి. నేను ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంది, 42 సార్లు వెళ్ళాడు మా బాబాయ్. 40 సార్లు, ఆయన 150 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నిరంతరం సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళినట్టు వాళ్ళ పార్టీలోనే పెద్దిరెడ్డి గారు 6 నెలల మాలలోనే ఉంటాడు. ఆయన 1,00,000 మందికి భోజనాలు పెడుతూనే ఉంటాడు. ఏమండి, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు మాలలు వేస్తే సరిపోతుందా అండి? మాలేస్తే సరిపోదుగా, మేలు కూడా చెయ్యాలి. సుబ్బారెడ్డి గారి కొడుకు ఆ భయంకరమైన అరాచకాలు జరిగినాయి. అక్కడ టికెట్లు అమ్ముకున్నారు, తిరుమలలో టికెట్లు అమ్ముకున్నారు, అభిషేకాలు అమ్ముకున్నారు. శ్రీవాణి పథకం కింద ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇంతవరకు చెప్పలేదు. ఆ డబ్బు దేనికి ఉపయోగించారో తెలియదు. 11,516 రూపాయలు వసూలు చేసేటప్పుడు ఆ భక్తులు, టికెట్ కొన్న భక్తులకి ఎంత గౌరవం ఇవ్వాలండి? తోసేసి వాళ్ళని 11 గంటలకు పెట్టి ఆ 11 గంటలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ తోసేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి, ఇంతకుముందు మీరు టీటీడీకి వెళ్తే తిరుమలలో లైన్లో ఉన్న భక్తులకి పాలు, మజ్జిగ, అలాగే సాంబార్ రైసు, అదే దాన్ని కదమ్మం అంటారు, అలాగే పెరుగన్న, దద్దోజనం, కట్టు పొంగలి, ఇలా రకరకాలుగా టైంలీ పెట్టేవాడు. అయితే ఈ 5 సంవత్సరాల్లో భక్తులు ఎప్పుడైతే గొడవ చేశారో అప్పుడు మాత్రమే పెడుతూ వచ్చారు.
ఆ తర్వాత పెట్ల. ఈ కోవిడ్లో వీళ్ళు మేము 50 కోట్ల రూపాయలు సహాయం చేసామని సుబ్బారెడ్డి చెప్పాడు. ఎవరికి పంచారండి? టీడీడీ ఎక్కడ పంచిందో కూడా చెప్పాలి కదా. అంటే ఒక 5 కోట్ల రూపాయలు వితరణ చేసి 45 కోట్లు జేబుల్లోకి వెళ్ళినట్టేగా. ఆ తర్వాత 45 కోట్లు తినేశారంటారా? 100% అండి. కోవిడ్లో డబ్బులు విపరీతంగా తిన్నారు. ఇప్పుడు భక్తులు అక్కడ ఉండరు. 1 సంవత్సర కాలం పాటు దేవాలయాలన్నీ మూతపడ్డాయి. ధూపదీప నైవేద్యాలు పెట్టి అర్చకులు కూడా వచ్చేసేవాళ్ళు. అక్కడ రోజువారీ కైంకర్యాలు మాత్రమే జరుగుతున్నాయి. మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఏమి జరగలేదు. భోజనాలు లేవు, టీడీడీకి ఖర్చు లేదు. ఏదైతే దేవుడికి సంబంధించిన ఖర్చు ఒక్కటే ఉంది. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయండి సంవత్సర కాలం. ఎందుకంటే రోజుకి వాళ్ళు, మీరు గమనించారో లేదో, 3,64,33,40,40 రూపాయలు వచ్చిందని వేసేవాళ్ళు. ప్రతిరోజు వేసేవాళ్ళు సాక్షి పేపర్లో. ఎవరు అడిగాడండి అంత వచ్చిందని? అడగలేదుగా. వేసే భక్తుడికి తెలుసు ఎంత వేస్తున్నాం అని. తిరుపతి ఉండిలో 10 కోట్లు వేసేవాళ్ళు 10 మంది ఉంటే, చిల్లర రూపంలో 100 కోట్లు వేసేవాళ్ళు 150 కోట్ల మంది ఉంటారు. అది మర్చిపోతున్నాం. వాళ్ళు కూడా భక్తులేగా, అవునా కాదా? వాళ్ళకు కూడా సమాంతరంగా ఇవ్వాలిగా. నువ్వు సపరేట్ స్పెసిఫికేషన్ పెట్టినప్పుడు L1, L2, L3 అని దర్శనం ఉండేది. ఇంతకుముందు L1కి ఒక 30 మందో 40 మందో లిమిటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే కీలక అధికారులు. అది కూడా ఉదయం 4 గంటల నుంచి 4:30 లోపు, 4:30 నుంచి 5 వరకు పెట్టేవాళ్ళు. అధర్మారెడ్డి వచ్చిన తర్వాత L2, L3 అని, L2లో 10,000, L3లో ఒక 5,000, ఇట్లా వాడి ఇష్టంగా వాడికి చేతికి వచ్చిన పనుల్లో చేసి పారేశాడు. అంటే సీట్ అమ్ముకున్నారంటారా? డెఫినెట్ గా లెటర్లతో సహా అమ్మారు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు. కాదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమనండి ఎవరినన్నా. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేస్తాను, కుటుంబ సమేతంగా వచ్చి ప్రమాణం చేస్తాము చేయమనండి. ఇటువంటి అధర్మం చేయలేదు చేయలేదు అనేది వైవి సుబ్బారెడ్డి వచ్చి చాలా తేలిక. వచ్చి ప్రమాణం చేయమనండి. వాళ్ళ కొడుకు ఏం తప్పు చేయలేదు. నా హయాంలో నా బోర్డు మెంబర్లు కానీ, నేను కానీ, నా పరివారం కానీ మేము తప్పు చేయలేదని చెప్పమనండి. చెప్పలేరు. ఇదే లడ్డు విషయంలో కనుక అపవిత్రం చేస్తే రక్తంగా కూర్చొస్తారనేది కరుణాకర్ చెప్తారు. అసలుకే రోగిష్టోడు. అది ఏపో మాపో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రమాణం చేస్తే, ప్రమాణం చేయకపోతే ఆయనకి తెలియదండి. రోగిష్ట ఎవరుంటారు? కరుణాకర్ రెడ్డే చేసిన పాపాలకి అతను అనుభవిస్తున్నాడు. కాదని చెప్పమనండి. ఇలాంటి కల్తీకి పాల్పడితే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఫోటోని కాళ్ళతో తొక్కిన వ్యక్తి టీడీడీ చైర్మన్ అయ్యాడంటే అంతకంటే హిందువులకు దౌర్భాగ్యం ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఏ చైర్మన్? వైవి సుబ్బారెడ్డి, గోమన కరుణాకర్ రెడ్డి. అతను రాడికల్స్ యూనియన్ నుంచి వచ్చాడు, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాడు. నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదయ్యా. సన్నాసి అంటేనే బొట్టు పెట్టుకున్నావు ఎదవా. భక్తులు గొడవ చేస్తే పెట్టుకున్నాడు. నువ్వు పులులు వచ్చి కరుస్తాయంటే కర్రలు ఇచ్చిన కర్రల స్కామ్ ఎంతయ్యా? ఎన్ని లారీలు కర్రలు కొన్నావు? నువ్వు చిల్లరగాడవని నీ పార్టీకి తెలీదా? నీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డికి తెలీదా? అయినా కూడా నీకు ఇచ్చారంటే పార్టీకి ఎంత దొబ్బారు. దాని నుంచి ధర్మాన్ని కాపాడని చెప్తున్నాడు. ఏ ధర్మాన్ని కాపాడారు? ధర్మాన్ని దళిత గోవిందం పేరుతో 500 కోట్లు స్కామ్ చేసిన బోమన కరుణాకర్ రెడ్డి. దళిత గోవిందం అని పెడితే టీడీడీ డబ్బులు ఖర్చు పెట్టాలండి. ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో నాయకులు వేసి ఆ నాయకుల చేత డబ్బులు ఖర్చు పెట్టించారండి. ఖర్చులు మాత్రం టీడీడీలో రాసుకున్నారండి. ఇది అన్న వ్యాపార సంస్థ? మీ తాత పెట్టాడా? మీ నాయనమ్మ పెట్టిందా? మీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తి కాదుగా. భక్తులు ఇచ్చిన ఆస్తి. భక్తుల మనోభావాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. అది ఏ మతం అయినా సరే. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత నేను పవిత్రుణ్ణి, నేను గంగాజలం చల్లుకున్నాను అంటే కుదరదు. ఖచ్చితంగా తాడి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగినా కళ్ళు తాగినట్టే లెక్క. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే ఇదంతా. శ్రీవారి లడ్డు అపచారం, కల్తీ అనేది చెప్తారు. దేనికి డైవర్షన్ అండి? ప్రభుత్వం వచ్చి 70 రోజులు 100 రోజుల పరిపాలన 100 రోజులు అవ్వలేదు కదా. ఏమి ప్రజల్లో అసంతృప్తి ఉంది. చాలా పొరపాటు. దాని డైవర్షన్ కోసం చాలా పొరపాటు. విశాఖ స్టీల్ ప్లాంట్ తరలిపోతుంది. చాలా పొరపాటు. దాని డైవర్షన్ కోసం చాలా పొరపాటు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. అదే నేను చెప్తున్నా, చాలా పొరపాటు. పదే ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ తరలిపోవడానికి లెటర్ ఇచ్చింది నువ్వే.
తీసుకెళ్లిపోమని జగన్మోహన్ రెడ్డి జస్ నీకు ఉద్యమం చేస్తుంటే కళ్ళు కనిపించలేదా? కుంభకర్ణ నిద్రపోతున్నావా? స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగస్తులు రోజుల తరబడి అక్కడ ఉద్యమం చేస్తే కేఏ పాల్ లాంటి వాళ్ళు, అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి రోజులు దాని మీద కూర్చుంటే నీ కళ్ళు కమ్మేసినాయా? అద్దాల గదిలో నుంచి నువ్వు బయటికి రాకుండా నువ్వేదో ఉపోద్ఘాతాలు చెబితే వినే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? దేనికి డైవర్షన్ అండి? డైవర్షన్ చేయాల్సిన పని ఏంటి? నువ్వు ఇచ్చే నవరత్నాలు ఒకటే మేలా? నువ్వు నవరత్నాలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 36 రత్నాలు కొట్టేశావు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ 4 కోట్ల రూపాయలు దొబ్బేశావు. నీ ఆస్తి 5 ఏళ్లలో 2 లక్షల కోట్లు చేసుకున్నావు. వచ్చిన ప్రభుత్వం సిబిఐ విచారణ ఇవ్వచ్చు కదా. ఏమండి, సిబిఐ విచారణ చేస్తారు. సమయం వస్తే ఖచ్చితంగా ఏవి జరగాలో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. నేను సామాన్యమైన వ్యక్తిని. ఇప్పుడు దీని మీద కూడా సిట్ వేసింది ఎందుకు? అసలు ఏం జరిగిందనేది తెలియటం కోసం. ముఖ్యమంత్రి డైవర్షనే చేసుకుంటే నీలాగా ఉదుత్తు తుఫాన్ వస్తే ఇంట్లో పడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్ని స్పందించలా, వచ్చి పలకరించలా, ఏ వైసీపీ కార్యకర్త పనిచేయలా. నేను ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. మొన్న 10 రోజులు సింగునగర్ మునిగిపోతే 2 సార్లు నువ్వు వచ్చి మోకాళ్ళ లోతుల్లో నుంచొని చచ్చిపోయిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు పూర్తిగా నిరాశ్రయ రోడ్డు మీద నుంచుంటే నువ్వు వచ్చావని ఏం మాట్లాడుతావు అని చూస్తుంటే నువ్వు ఇట్టిట్ట నవ్వుకుంటూ చేతులు ఊపుతూ ఇట్టిట్ట దండం పెట్టుకుంటే ఇదే నీ సంస్కారం? ఇదేనా మీ తల్లిదండ్రులు నీకు నేర్పింది? ఒక పక్క నిరాశలు అయ్యి ఎంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆసరాగా నిలకుండా నువ్వు అక్కడికి వచ్చి పవర్ పాలిటిక్స్ ప్లే చేసిన వాడివే నువ్వు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ₹1 కోటి ప్రకటించింది. ₹1 కోటి ఏంటంటే ఇంతవరకు చర్యలు చేసామని చెప్పి 2000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇచ్చినా కూడా సరిపోవు. అయినా కూడా దాతలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే. అదే ప్లేస్ లో నువ్వు ఉంటే ఎవడు డబ్బిచ్చేవాడు కాదు, నీకు ఎవడు డబ్బిచ్చేవాడు కాదు. ఇంతమంది దాతలు స్వచ్ఛందంగా మా తరపున మేము ఎలైట్ బ్రాహ్మిన్ ఆంధ్రప్రదేశ్తో కలిపి 84 లక్షల రూపాయలు నిత్యావసర వస్తువులు పంచాం. విజయవాడలో ఉన్న బ్రాహ్మణ్యం కాక స్టేట్లో ఉన్న చిన్న బ్రాహ్మణ సంఘాలన్నింటినీ కలుపుకొని, అంటే ఒక బ్రాహ్మణ సంఘాలే 84 లక్షలు పంచాయంటే మిగతా అన్ని సంఘాలు ఎన్నెన్ని పంచుంటాయి. ఈ రోజు కూడా మీరు గమనిస్తే లారీల్లో తెచ్చి పాత్రలో, బట్టలో, బియ్యము అన్ని పంచెళ్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారు కాబట్టి మనం కూడా ఉడతా భక్తిగా ఈ రాష్ట్రానికి, ఈ ఊరికి చేయాల్సిన బాధ్యత మనకు ఉందని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకున్నారు. అది ముఖ్యమంత్రిని బట్టి వస్తుంది, వ్యక్తులను బట్టి రావు. చేసే ముఖ్యమంత్రులను బట్టి వస్తుంది. ఆ ముఖ్యమంత్రి సమర్థుడు, చేయగలడు. 10 రోజులు నెలల్లోనే ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆయన నమ్మారు. ఆయన వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రమేయం లేకపోయినా, పార్టీ నాయకులకు ప్రమేయం లేకపోయినా, పార్టీకి ప్రమేయం లేకపోయినా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కళేబారాలతో తయారు చేసిన మాట వాస్తవం అంటారు? నేను ఒక చిన్న విషయం చెబుతానండి. అంటే గత 5 సంవత్సరాలు మీరు తిరుమల వెళ్ళారు? తిరుమల వెళ్ళాను వెళ్ళినప్పుడు సార్. ప్రసాదం తిన్నప్పుడు ఏమైనా క్వాలిటీలో తేడా, క్వాలిటీ తేడా ఏంటండి? లడ్డూ సైజు కూడా తగ్గిపోయింది. దాన్ని కూడా వ్యాపారంగా చేసుకున్నారు. నేను వ్యాపారంగా చేసే డబ్బులు, దేవాదాయ శాఖ అంటేనే మీరు ఒకటి గుర్తుంచుకోండి. దేవ ఆదాయం, ధర్మ ఆదాయం 2 కూడా వ్యాపార సంస్థల కిందే చూస్తున్నాయి. అది దేవుడు పవిత్రతను చూడట్లా. కొద్దిగా ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కమర్షియల్ చేసేసాడు. దాన్ని పూర్తిగా కమర్షియల్ చేసేసి ఆ ఆదాయం ఏవైతే వచ్చాయో లెక్కలు చూపించిన లెక్కలు, డబ్బులు వాళ్ళు ఉన్నాయి. అది ధర్మారెడ్డి లాంటి నీచులను పెట్టి దాన్ని నడిపించారు. లేకపోతే ఆ ధర్మారెడ్డి అనేవాడు ఫిట్ ఫర్ నథింగ్. అలాంటి వెధవ సన్నాసిని తీసుకొచ్చి నువ్వు టీటీడీలో ఈవో చేసావంటే నువ్వు ఎంత అసమర్థుడు. రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డి పనిచేసినప్పుడు ఇదే సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదు సార్? నేను ఒక చిన్న ఉదాహరణకు చెబుతా. ధర్మారెడ్డి అనేవాడు యారగంటి ఫెలో. ఆయన కింద పనిచేసిన 151 మంది ఎమ్మెల్యేలని ప్రమాణం చేయమనండి కాదని, ఆయన సాక్షాత్తు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఆయనకు సంబంధించిన బంధువులు ఎవరో వచ్చారని ఒక 14 మందికి లెటర్ ఇస్తే ఆయన మీద అమ్మలాల బూతులు తిట్టిన వ్యక్తి ధర్మారెడ్డి. కాదేమో మీరు తిరుపతి ఎంపీని అడగండి, గురుమూర్తిని అడగండి.
ఎంత అసభ్యకరంగా మాట్లాడాడో, ఎవడు టికెట్ ఇస్తే నువ్వు గెలిచావో నీ బతికేంటో నాకు తెలుసని మాట్లాడిన వ్యక్తి ధర్మారెడ్డి. దళిత ఎంపీని ఒక దళిత ఎంపీని. అరే తిరుపతి అందరిది అయ్యా, ముస్లిమ్స్ రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, హిందువులు రావచ్చు. ఎవరైతే అక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతారో వారి విశ్వాసాన్ని వాళ్ళు దాన్ని ప్రకటించడానికి అందరూ దర్శనం చేసుకుంటారు. ఈరోజు మనకు తెలియకుండా కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ గుడికి ఎంతమంది ముస్లిమ్స్ వస్తారో తెలుసండి. దేవాలయాలకి అందరి దేవుళ్ళని నమ్మేవాళ్ళు ఉంటారండి, వాళ్ళు వస్తారు. నువ్వు ఒక దళిత ఎంపీ నీకు 14 మందికి లెటర్ ఇస్తేనే నువ్వు అంత అసభ్యకరంగా అంత అగౌరవంగా మాట్లాడేవంటే వాడు ఏ రకమైన అధికారం అండి? వాడు ఈవోగా పనికొస్తాడండి? పనికొస్తాడా చెప్పండి? ఎంత నీచులు తీసుకొచ్చి నువ్వు ఈవోగా పెట్టావంటే నువ్వు ఎంత అసమర్థుడివో తెలియదా? ఎంత అసమర్థుడు నువ్వు. సమర్థుడు అయినప్పటికీ తప్పు జరుగుతుంటే మాట్లాడకపోతే నువ్వు అసమర్థుడి కింద లెక్క. ఏ తప్పుని నువ్వు ఖండించలా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి జోగి రమేష్ వెళ్ళి కర్రలు తీసుకెళ్తే ఖండించలా? నువ్వు నవ్వుతున్నావో ఏడుస్తున్నావో తెలియకుండా ఇట్లా కూర్చొని ఇట్లా అంటే ఏడుస్తున్నావో తెలియదు, నవ్వుతున్నావో తెలియదు. నీ ఎమ్మెల్యేలకు కానీ నీతో పనిచేసిన నీ సహచరులకు కానీ నువ్వేం తప్పు అని చెప్పలేకపోయావు. నువ్వేం మనిషివయ్యా ఈ రోజు వచ్చి రాజకీయం గురించి మాట్లాడతావు? అదే జగన్మోహన్ రెడ్డితో కొంతకాలం ట్రావెల్ చేశారు మీరు. అది తప్పని తెలుసుకునే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, మన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మన భద్రతను తాకట్టు పెడితే ఇటు స్వేచ్ఛకి అటు భద్రతకి అనర్హుడు అవుతారు. వైసీపీలో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేయడం జరిగింది. ఇంత పనికిమాలిన వెధవ, ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరనే ఉద్దేశంతో ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీలో నుంచే నేను బయటకు వచ్చా. మేమేం పదవులు అనుభవించాలా, ఆయన దగ్గర ఏ పైరువీలు చేయించుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయమని కూడా మేము ఎప్పుడు అడగల. కార్యకర్తల్ని లీడర్లుగా చంపేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. సెకండ్ గ్రేడ్ లీడర్లని పంచాయతీ ఏమంటే ఎప్పుడైనా రాజకీయ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి రిలేటెడ్ ఉంటాడు, ఎమ్మెల్యే మినిస్టర్కి రిలేటెడ్ ఉంటాడు, లేదా క్యాబినెట్ మినిస్టర్కి రిలేటెడ్ ఉంటాడు. ఈయన అసలు ఎవరితో లేడు. 1 నుంచి 100 వరకు కార్పొరేటర్ మాట్లాడేది, ఎమ్మెల్యే మాట్లాడేది, మేయర్ మాట్లాడేది, మినిస్టర్ మాట్లాడేది, క్యాబినెట్ మినిస్టర్ మాట్లాడేది, మొత్తం సజ్జమే మాట్లాడేస్తే ఇంకెందుకండి మనకి? ఎందుకు ఈ రాజకీయం? ఎందుకు? నువ్వు వాలంటరీ వ్యవస్థ పెట్టావు, అది తప్ప రైట్ అనేది ముందు పక్కన పెట్టు. కానీ పూర్తి స్థాయిలో పార్టీని నువ్వే చంపేసుకున్నావు. నీదే భస్మాసురాస్తం. ఎవడో నిన్ను పాడు చేయలా, నీకు నువ్వే పాడైపోయావు. నువ్వు పాడైపోయి ఎదుటోళ్ళని 1,000 పెట్టి నువ్వు చూపిస్తే 3,000 నువ్వు దోషులని చూపిస్తే అది కూడా తెలీదా? నువ్వే పసిపిల్లోడి పాలు తాగే పసిపిల్లోడివి కాదుగా. నువ్వు పెద్ద నాయకుడివి, నీకు నువ్వు పెద్ద నాయకుడు అని ఫీల్ అయిపోతూ ఉంటావు. దేశంలో నా అంత నాయకుడు లేడని నువ్వే చెప్పుకుంటూ ఉంటావు. నవరత్నాలు, దశరత్నాలు నేనే ఇచ్చానని నువ్వు చెప్పుకుంటుంటావు. ఎవడూ లేడు నేనే ఇచ్చానని చెప్పుకుంటావు. నీకు వంగమాతలంతా అర్జున్లో ఎత్తడి చిరతలు తీర్చి కొని కొడుతూ ఉంటారు. ఎంతకంటే ముందు 1964 సంవత్సరం కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నవరత్నాలు అనేది ఆ రోజే పెట్టారు. ఈరోజు కొత్తగా పెట్టింది కాదు. ఈ ఇన్ని పెద్ద కంపెనీలు అన్నీ వచ్చినాయి అంటే అది జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకోరు, ఒప్పుకోవాల్సిందే. ఎవరు ఎప్పుడు ఏది మంచి పని చేసినా దాన్ని ఒప్పుకోవాల్సిందే. రామ జన్మభూమి కట్టారు, మోడీ గారి క్రెడిట్, మోడీ గారి వల్లే ఈరోజు రాముడి దేవాలయం అక్కడికి వచ్చింది. అలాగే సంక్షేమ పథకాలు, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో నువ్వు కేవలం ఓటు బ్యాంకును జనాల్ని నువ్వు ఏమనుకున్నావు అంటే జనాలంతా గొర్రెలు, నేను నా మాట వింటారు, నేను వాళ్ళని డబ్బిచ్చి కొనేసుకోవచ్చు అని వాళ్ళని హీనంగా చూసావు. అందుకని వాళ్ళు నోటితో మాట్లాడలా, చేతితో చెప్పారు. శ్రీవారికి సంబంధించినటువంటి లడ్డూ తయారీ సంబంధించి చూస్తే నెయ్యి ఈ రోజు కొత్తగా కొనుగోలు చేయడం అనేది కాదు, ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. అది మనం టెండర్ పిలుస్తాము, టెండర్ పిలిచినటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించి ఈరోజు కొత్తగా జరిగే ప్రాసెస్ అయితే కాదు అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. సరే కరెక్టే సార్. 450 జగన్మోహన్ రెడ్డి ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు నెయ్యి ట్యాంకర్లను రిటర్న్ చేశారు, ఆపేశారు. ఇదే నా ప్రభుత్వం వచ్చినప్పుడు, నా ప్రభుత్వంలో 21 సార్లు మేము రిటర్న్ చేశాము, ఎలాంటి కల్తీ జరగలేదు అనేది జగన్ చెప్తారు. చెప్తారు మీరు ఒకటి సార్, రిటర్న్ చేశారు అంటే అది పూర్తి కల్తీ అనేగా. ఇప్పుడు 18,000 లీటర్లు మేము ఉపయోగించామని ఆయన చెబుతున్నాడు. 15,000 లీటర్లే సప్లై చేయగలరని మళ్ళీ నువ్వే చెబుతున్నావు. 3,000 లీటర్లు ఎక్కడి నుంచి తెచ్చావు?
దాని మీద సమాధానం ఏది నీది? పైపెచ్చు 450 రూపాయలు. నందిని ఒక కోఆపరేటివ్ సెక్టర్ సార్, ఒక కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. 450 రూపాయలకు నువ్వు వాళ్ళు సప్లై చేస్తుంటే నువ్వు ఎందుకు తీసేసి నీకు కావాల్సిన వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నావు? ఎవరు మెహర్బానీ కోసం ఇచ్చావు? అందులో ఎవడెవడికి ఎంతంత కమిషన్ వెళ్ళింది కూడా బయట పెట్టాలి. దానిలో జగన్ కోట ఉందంటారా సార్? ప్రతి రూపాయి ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో ప్రతి రూపాయి జగన్ గారు, భారతి గారి చేతుల్లోకే వెళ్ళినాయి. ఇంక్లూడింగ్ మంత్రులు ఏమన్నా పైరువీలు చేసినా ఆ డబ్బులు కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అట్లాగే పెట్టుకున్నారు వాళ్ళు. చిన్నవి ఏంటంటే తినండి వదిలేసాం, తెలా పాపం తలా కొంచెం అని కొద్దిగా అన్నవన్నీ అలా ఎంగుల మీదకి ఇసిరారు, వీళ్ళు తిన్నారు. అంతే తప్పితే పూర్తిగా పెద్ద స్థాయిలో వచ్చే డబ్బులన్నీ కూడా వాళ్ళే తీసుకున్నారు. B4 వెహికల్స్ ఇచ్చావు, ఆ వెహికల్స్ లో నీకు ఎంత కొన్నావు, ఎంత మిగిలింది? స్ట్రైట్ అవే నీకు 300 కోట్లు వచ్చిందా లేదా? సన్న బియ్యానికి వెహికల్స్ కొన్నారండి, డోర్ డెలివరీ చేయడానికి 1,50,000 ఎంతో కట్టించుకున్నారు. నువ్వు 3.5 లక్షలకు కొన్నావు, అందులో నీకు స్ట్రైట్ అవే 5 లక్షలకు ఎంతకో అమ్మావు. ₹1,00,000 కమిషన్ అంటే 10,000 వెహికల్స్ కొన్నావు, ఎంత వచ్చింది? ఏమంటే లెక్కర్లో అన్ని నీ బ్రాండ్లే పెట్టుకున్నావు. ఎప్పటి నుంచో వచ్చే బ్రాండ్లన్నీ తీసేసావు. 20,000 కోట్ల రూపాయలు నీకు సంవత్సరానికి ప్రాఫిట్ వస్తే 5 సంవత్సరాల్లో 20 లక్ష కోట్లు నువ్వు అక్కడే సంపాదించేసావు కదా. టీడీ బోర్డు సంబంధించి చూస్తే బోర్డుతో పాటు ఒక కమిటీ కూడా ఉంటుంది కదా, పర్చేసింగ్ కమిటీ ఉంటుంది, పోర్టులో ఉంటారు. ఈ పర్చేసింగ్ కమిటీలో కూడా ఇప్పుడు ఎవరైతే టీడీ అధికార పార్టీలు ఉన్నారో ఆ సభ్యులు కూడా అందులో ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడకపోవడం జరిగిందండి? నేను ఒక మాట చెబుతానండి. ఎప్పుడైనా సరే దేవాలయ వ్యవస్థలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజకీయ పార్టీలు చేసే తప్పు ఏంటంటే, నేను పెద్ద వ్యాపారస్తుడిని, నాకు ఒక 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలు ఉన్నాయి, నేను నా ఇది చూపించుకోవడానికి నేను టీటీడీ బోర్డు మెంబర్ అని పెట్టుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో వస్తే వీళ్ళు కార్పొరేటర్గా కూడా గెలవలేరు. సో అందుకని ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇస్తున్నారు. అలాంటి వాళ్ళంతా కూడా వ్యవస్థను పాడు చేసిన వాళ్ళే. హిందూ ధర్మం గురించి తెలియాలి, హిందూ వ్యవస్థ గురించి తెలియాలి, దేవాలయ వ్యవస్థ గురించి తెలియాలి, ధార్మికత గురించి తెలియాలి. ఇవన్నీ తెలియకుండా రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రం లాగా ఇదైతే అంటే జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మం తెలియదండి. ఏం తెలియదండి. ఇప్పుడు ఎలకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదని స్వామి స్వరూపానంద అనేవాడే పెద్ద ఆలీబాబా. ఆయన గంగలో తీసుకెళ్లి ఈయన్ని ముంచేస్తే ఆయన పవిత్రుడు అయిపోతాడని నేను అనుకోను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి మళ్ళీ భక్తి వ్యవస్థ అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఫక్త్ బిజినెస్ మ్యాన్. అది ఎక్కడ ఏది చేసినా అది బిజినెస్ చేసుకోవడానికి తప్పితే భక్తి భావంతో చేసింది ఏం లేదు. అందుకని మీరు ఆయన చూడండి, ఏం చేసినా పయ్యోడు చూసుకుంటాడు అంటాడు. పయ్యోడు అంటే ఎవరు? వాళ్ళ చిన్న ఆయన భాస్కర్ రెడ్డా, వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డా, లేకపోతే వారి శ్రీమతి భారతీదేవి గారా? ఎవరా పైన ఆయన? మేము భగవంతుడు భగవంతుడే కనుక చూసేటట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ఈ భూప్రపంచంలో ఈ చేసిన తప్పులకు ఆయన అనుభవించి తీరుతాడు. అంటే గత 5 ఏళ్లలో మాట్లాడినటువంటి ప్రతిపక్షం కానీ హిందూ ధర్మ పరిషత్తులు కానీ లడ్డు విషయంలో ఎందుకు మాట్లాడలేదు సార్? లడ్డు అనేది పరమ పవిత్రమైంది. మనం తిరుపతి వెళ్ళకపోయినా గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి కూడా స్పందించలేదు. ఇప్పుడే సడన్ గా ఎందుకు ఈ లడ్డు? ఇప్పుడే కాదు, దాని మీద ఒక రిపోర్ట్ తెప్పించుకొని సమగ్ర ఇంటర్నల్ విచారణ చేసుకొని ఏది తెలియకుండా ఒక వ్యక్తి మీద అభియోగం చేయటం అనేది దుర్మార్గమైన చర్య. జూలై 5న జేఈ శ్యామలరావు అని ఆయన ఎలాంటి పొరపాటు జరగలేదు అనేది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు జూలై 5. మళ్ళా 5 రోజుల తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు కల్తీ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. ఆయన క్లియర్ గా చెక్ చేసిన తర్వాత ఇది వాస్తవం అని ఈఓ గారు కూడా ఇచ్చారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద అభియోగం వేయాలంటే ఎవిడెన్స్ లేకుండా ఎవరు మాట్లాడరండి. అందులో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తులు, ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి, ఎవరి మీదన్నా నెపం వేయాలంటే దాంట్లో ఇప్పుడు నిప్పు లేకుండా పొగ వస్తుందండి. ఊరికినే మనం ఏమన్నా గొట్టం పెట్టి ఊదితే పొగరాదుగా, అక్కడ నిప్పు ఉందిగా. అంటే శ్యామలరావు ఫస్ట్ ఏం లేదన్నారు, కల్తీ ఏం జరగలేదు, అలాంటిది ఏం లేదు, ఆయన ఏం చెప్పలేదండి. రిటర్న్ చేసామని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కదాని మీదే పెట్టాడు. ఆ లారీ మీద మాత్రమే వచ్చిన లారీని రిటర్న్ చేశాము అని పెట్టారు. అన్ని లారీలని ఆయన పెట్టల. ఇదంతా జరిగిందని చెప్పాల. అప్పటికి
ఈ విషయం వెలుగులోకి రాలా. ఎప్పుడైతే రిటర్న్ చేశారో చంద్రబాబు నాయుడు గారు అప్పుడే దాని మీద ఒక సమగ్ర ఇంటర్నల్ విచారణ చేసుకొని 2 రోజులు దాని మీద కసరత్తు చేసి తర్వాత ఆల్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో అందరితో సమావేశపరిచి ఈ రకంగా ఇబ్బంది ఉంది కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసిన తర్వాతే ఆయన దాన్ని బహిర్గతం చేశారు. ఎందుకంటే ఆయన కూడా భక్తుడు, నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి వాళ్ళ కులదైవం కూడా. ఆయన ఏ విషయమైనా ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని చెప్పుకొనే చేస్తారు, అది నా నమ్మకం. ఎందుకంటే నేను ఆయన గమనించా కాబట్టి. ఈ రోజు ఏదో నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నా కాబట్టి ఆయన గురించి చెప్పట్లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన టీడీడీకి వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు. ఆయన మనవడి దానికి ఒక 40 లక్షల రూపాయలు ఆయన అన్న విత్తనం దానికి వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు. ఆయన వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు వెంకటేశ్వర స్వామి వ్రతాలు, వెంకటేశ్వర స్వామి పూజలు అవి చేస్తుంటారు నిరంతరం. భువనేశ్వరి గారు వాళ్ళకి అలవాటు కూడా ఉంది, ఆనవాయితీ. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో రోజు దేవతార్చన పూజలు హోమాలు జరిగే వీరే కొత్తగా ఆయన ఏం మాట్లాడలా. ఆయన కూడా మాట్లాడాడు, ఇదే కనుక తప్పు అయితే భగవంతుడు నేను తప్పు చేసి ఉంటే నాకు తప్పు చూపిస్తాడు. భగవంతుడితోటి పరాస్కాలు ఆడే ఓపిక కానీ ధైర్యం కానీ నాకు లేదని ఆయన క్లియర్గా చెప్పారు. ఏ వ్యక్తి అయినా అంత భరోసాగా చెప్పినప్పుడు దాన్ని పరిగణనలో తీసుకుంటారో తీసుకోరా నేను చెప్పాను. అంటే ఇదే లడ్డు వ్యవహారం సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు, హైకోర్టులో పిల్లు కూడా వేశారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎట్లాగో ఇలాంటివి ఎంక్వైరీలు చేయరని జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఎందుకంటే సిట్టింగ్ జడ్జి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేయించాలా లేదా కేంద్రం ఏమన్నా కమిటీని పంపించి నివేదిస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి వెయిట్ అండ్ సీ. నువ్వు లెటర్ రాసినంత మాత్రాన, నువ్వే అంతా చంద్రబాబు నాయుడు గారే ప్రచారం చేసినంత మాత్రాన ఇమీడియట్గా వచ్చేసి నువ్వు ఉత్తముడు అని ప్రధానమంత్రి గారు ఏం సర్టిఫికేట్ ఇవ్వలేరు. నువ్వు చేసిన తప్పులు చాలా తప్పులు చేసావు. దేవాలయాలు కొట్టేస్తే ఒక్కడు కూడా మాట్లాడలేదే. నీ శాసనసభ్యులు అది బొమ్మేగా, అది రాయేగా, తలకాయకి తలకాయ పెట్టాం, రథానికి రథం పెట్టాం, ఆంజనేయ స్వామి ఒక బొమ్మేగా అని మాట్లాడిన శాసనసభ్యులతోటి నువ్వు ప్రయాణం చేసావు. నీ గురించి జనాలకు తెలియదా? నోటితో చెప్పాలా, చేతితో చూపించారంటే. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాజీ మంత్రి రోజా చెప్తారు. రోజా హిందువుల మనోభావం దెబ్బతీస్తారు, ఆడదాం పదే పదే చెప్తారు. కేలో ఆంధ్ర అని, ఆడదాం ఆంధ్ర అని ఒక పెట్టి ఆవిడ నిరుద్యోగ మంత్రి. ఎందుకంటే ఆవిడకి టూరిజం శాఖ ఇచ్చారు, దాంట్లో పెద్దగా ఏమి డబ్బులు వచ్చినట్లేవు. ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఆవిడ పెట్టి 250 రూపాయల బ్యాట్ని 3500 రూపాయలు చూపించి 100 కోట్లు దొబ్బేసిన ఘనత రోజాది. ఏమండి, ఆవిడ ఏపీఐఏసీగా ఉన్నప్పుడు, ఏపీఐసీ చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళ అన్న రాంప్రసాద్ రెడ్డి అనేవాడు ఎవడెవడి దగ్గర పనిచేసి ఎంతంత తీసుకున్నాడో మొత్తం లిస్టు మొత్తం ఉంది. రోజా రంగులేసుకునే రోజానే ఇద్దరుగా మాట్లాడితే సామాన్యులమైన మేము మాట్లాడలేమండి, మేము మాట్లాడలేమా? మా దగ్గర ఏం ఆధారాలు ఉండవా? కాబట్టి మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆమె అలా మాట్లాడినా మేము మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడడం కూడా. ఒక స్త్రీగా మాతృమూర్తిగా ఒక నమస్కారం పెడతాం అంతే, ఆవిడని విమర్శించాం. కానీ ఆమె చేసిన తప్పులన్నీ కూడా ఒక చిట్టా రాసి ఉంది. అది కూడా ఇప్పుడు మనం నవ్వుతూ చేసే పనులన్నీ కూడా ఏడుస్తూ అనుభవించే రోజు వస్తుందండి. అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. పాప ప్రక్షాళన మొదలైంది. ఈ పాప ప్రక్షాళనలో ఎంతమంది ప్రక్షాళన అవుతారో మీరు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష స్టార్ట్ చేశారు. చెయ్యాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే నా మటుకు నేను వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, అపచారంలో నేను కూడా భాగస్వామిని అయ్యా కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఒకరోజు దీక్ష, నేను 11 రోజులు దీక్ష చేయడానికి నాకు అవకాశాలు ఉండాలి కదండి. పవన్ కళ్యాణ్ గారి కంటే అవకాశం ఉంది కాబట్టి ఆయన 11 రోజులు చేశారు. అవకాశం లేని వాళ్ళు కూడా మినిమం 1 గంట 2 గంటలు 5 గంటలు అన్న వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పుకొని ఆ దీక్ష చేయాల్సిన అవసరం ఉందండి. ఆయన చెప్పిన దాన్ని నేను 100కి 100 పార్లు నేను మన ఆమోదం తెలుపుతున్నాం. మేమందరం ఆయన చెప్పిన దాన్ని మేము ఆచరిస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. టీటీడీకి అన్ని మతస్థులు దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలనేది పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు పెట్టారు? ఏమండి, అది సుబ్బారెడ్డి లాంటి అవివేకులు వాళ్లే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాడు, ఆయన ఏం డిక్లరేషన్ ఇవ్వడు, ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చే రైట్ ఉందని. ఎప్పుడైతే హిందూ సంఘాలు గొడవ చేసినాయో ఎమ్మటే లేదు నేను అట్లా అనలేదని ఆయన మాట మార్చేశాడు. మీరు ఇంకోటి కూడా చూస్తే కోవిడ్లో వేసేయి, అది 3000 పెట్టు, ఇది 4000 పెట్టు, ఇది 5000 చేసే, ఇది 500 చేసే, ఇది 1000 రూపాయలు చేసే అని పెట్టి మాట్లాడింది ఎవరండి?
టీటీడీలో సుబ్బారెడ్డి కాదా అండి? వ్యాపార సంస్థగా చూడలేదా అండి? గొంగలు కప్పుకొని అన్నం తింటూ దాంట్లో బొచ్చు వచ్చిందంటే ఎలాగండి? ఆయన టైం నుంచి 5 సంవత్సరాలు అవినీతి జరిగింది. అవినీతి జరిగిన మాట వాస్తవం. వైసీపీలో ఉన్న ఎంతమంది నాయకులు ఉంటే వాళ్ళందరినీ గుండె మీద చేసుకొని భూమన కరుణాకర్ రెడ్డి సస్యలుడు, నిజాయితీ పరుడు, నీతిమంతుడు, ఇంత నీతిమంతుడు జగన్ తర్వాత అతనే అని చెప్పి ప్రమాణం చేయమనండి. సుబ్బారెడ్డి ఫ్యామిలీతో చేస్తానంటున్నాడు. ఎవరు సుబ్బారెడ్డి ఫ్యామిలీతో చేసేది? నా కుటుంబ సభ్యులతో వచ్చి తిరుమల చేయమనండి. మాట వేరు, చేతలు వేరు. మాటలు నేను కూడా చెబుతా. చాలా మంది చెబుతారు, నీకు 100 కోట్లు ఆస్తుందంటే నాకు 5 కోట్లు ఆస్తుంది, 95 కోట్లు నాకు ఇచ్చేసి మొత్తం ఆస్తి తీసుకోమని. ఆడు వచ్చేది లేదు, ఇది చేసేది లేదు. నోటి మాటే కదండి. నోటి మాటలో ఎన్నైనా మాట్లాడచ్చు. ఎవరైనా నిజాయితీగా నిబద్ధత ఉంటే ఆయన ఎవరిని చెప్పక్కర్లే. ఆయన వెళ్ళి ఆయన ప్రమాణం చేసి ఆయన నిరూపించుకోమనండి. దానికి ఊరికి నేను నోటితో చెప్పేస్తే అయిపోయిందండి. మొన్న జరిగిన గొడవకు కూడా విజయసాయి రెడ్డి 100 చెప్పాడు. తర్వాత గొడవ ఏమైందండి? ఆ ప్రశాంతి గొడవ ఏమైంది? ఏమో ఇల్లు అవ్వలేదు కదా. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చుకున్నారు, మేనేజ్ చేసుకున్నారు. ఇది కూడా అంతే. దేవాలయాల ప్రక్షాళనకి ఎలా చేస్తే బాగుంటుంది? ఎప్పుడైనా సరే దేవాలయ వ్యవస్థలో 58 కులాలు పనిచేసామండి. మెరాసీలు ఇప్పటికి కూడా టీడీడీకి సపరేట్గా మెరాసీ వ్యవస్థ ఉంటుంది. మీకు ఇందాక ఒక పాయింట్ నేను మర్చిపోయా, మీరు అడిగిన దానికి. చంద్రబాబు నాయుడు గారే పెట్టారా డిక్లరేషన్ ఇవ్వాలి అని? డిక్లరేషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదండి, బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. అప్పుడు రత్నగిరి నవాబు గారు ఆయన ఖజాలా ఖాళీ అయినప్పుడు స్వామివారి నగలు అమ్ముకోవడానికి కొండ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అది తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం, మీరు కొండ మీదకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మీద మీకు పూర్తి విశ్వాసం ప్రకటించాలి, ఆ డిక్లరేషన్ ఇవ్వాలని వాళ్ళు పెట్టారు. అప్పటి నుంచి అది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆయన ఎక్కనివ్వాల. ఎందుకంటే ఆయన నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం లేదన్నాడు. సో నువ్వు డిక్లరేషన్ ఇవ్వకపోతే నువ్వు కొండెక్కడానికి వీలు లేదు అంది బ్రిటిష్ ప్రభుత్వం. అక్కడతో ఆగిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు పెడితేనో లేకపోతే అంతకుముందు ప్రభుత్వాలు పెడితే రాలా, అనాదిగా వచ్చే ఆచారం అది. యూపీఏ చైర్పర్సన్ గా ఫోర్బ్స్ బుక్ లో ఫస్ట్ ఐరన్ లేడీ అని ఇచ్చిన సోనియా గాంధీ గారు తిరుపతి దర్శనానికి వచ్చి నాకు ఈ మతం పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే నువ్వెంత ఆఫ్టర్ ఒక రాష్ట్రానికి 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, అది కూడా విడిపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్కి. నువ్వేమో భారతదేశంలో మొత్తం నేనే అని చెప్పుకుంటే ఎట్లాగా? ఆవగింజలో అర్ధభాగంలో 1/4 వంతులో 4వ వంతు కూడా తెలియదు నీకు. నువ్వే అన్నీ తెలిసినట్టు మాట్లాడితే ఎలాగయ్యా? ఎవడో రాసిచ్చే స్క్రిప్ట్ తప్పితే అతనికి ఇండివిజువల్ గా మీరు వెళ్ళి అడగండి, ఆయనకి ఏమి తెలియదు. ఎవరికండి? జీరో నాలెడ్జ్. జగన్మోహన్ రెడ్డి జీరో నాలెడ్జ్. మరి 5 ఏళ్ళు ఎలా పరిపాలించారంటే? 5 ఏళ్ళు పక్కన పరిపాలించినంత స్క్రిప్టులు రాసేవాళ్లే. సాక్షిలో పనిచేసేవాళ్ళు, ఈనాడు నుంచి తెచ్చుకున్న వాళ్ళు, ఆంధ్రజ్యోతి నుంచి తెచ్చుకున్న వాళ్ళు, రకరకాల మీడియాలో తెచ్చుకున్న వాళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో కొంతమంది వ్యక్తులు, అనుభవజ్ఞ జర్నలిస్టులు, వీళ్ళందరినీ పెట్టుకొని అందులో ముఖ్యమైన పాయింట్లు తీసుకొని వాళ్ళు రాసిస్తేనే చదివాడు. ఏమండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి విమర్శించేటప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగాన్ని దాటి వెళ్ళకూడదు. అనేక సందర్భాల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించాడు. రాజ్యాంగంలో ఉన్నది నువ్వెవరే కాదంటానికి, నువ్వు ప్రస్తావిస్తానికి ఆయన ఎంత అవివేకం ముఖ్యమంత్రిగా చేశాడో మీకు తెలియట్లేదా? అసలు మాట్లాడచ్చా? అది ఒక్క సందర్భంలో ఒకసారి మాట్లాడావు, ప్రతి మీటింగ్లో అదే మాట్లాడావు. నువ్వు మాట్లాడచ్చా? నువ్వు మాట్లాడకూడదనే జ్ఞానం నీ పక్కన రాసిచ్చేవాడికి కూడా తెలియకపోతే నువ్వు అసమర్థులు కాక ఇంకేమవుతావు? దేపోదోపు నైవేద్యాలు చెప్పినట్టు ప్రస్తుత దేవాలయాల్లో అర్చకులకి ఇంకా జీతాలు పెంచాలి. ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు టీడీపీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ మొన్న వేదం చదువుకునే విద్యార్థులకు 3,000 రూపాయల స్కీమ్ కింద అప్లికేషన్ పెట్టుకోమని ఇచ్చారు. దోపదీప నైవేద్యాలకు కూడా 10,000 రూపాయలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది, 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న దేవాలయాలన్నీ కూడా అర్చకులకు ఇచ్చేయమని. దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. త్వరలో అది కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అలాగే 65-70 ఏళ్ళు దాటిన వేద పండితులు, ఘనాపాఠులు, ఇష్టి చేసిన వాళ్ళు, సోమయజ్ఞాలు చేసిన వాళ్ళు కదలలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో బయటికి రాలేని వాళ్ళు, కార్యక్రమాలకు హాజరైన వాళ్ళు, డబ్బులు లేకుండా ఇళ్లలో ఉండి ఒకళ్ళ మీద ఆధారపడే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలనే
ఒక చిన్న ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పెట్టబోతున్నాం. అది ఆల్రెడీ మేనిఫెస్టోలో ఏం కావాలంటే అది బ్రాహ్మణులకు చేస్తామని ఇచ్చినా కూడా కొన్ని మర్చిపోవచ్చు. అన్నీ ఒక వ్యక్తి చెయ్యాలి, ఆయనకే తెలియని రూల్ లేదు కదండి. మేమేం జగన్మోహన్ రెడ్డి కాదు, అన్నీ నాకే తెలుసు అనడానికి. అందరి దగ్గర సమాచారం తీసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి. అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిలు అవ్వలేరు. ఎందుకంటే ఎవరికి ఏమీ తెలియదు. ఆయన నవరత్నాలన్నా చెప్పారు, దశరత్నాలన్నా చెప్పారు, ఏది చెప్పినా నమ్మారు జనాలు, మోసపోయాం. అంటే 101 రోజు పరిపాలనలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విషయాన్ని డైవర్ట్ చేయడానిక, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఇదంతా టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది జగన్ చెప్తారు. నిజంగా ఇదేనంటారా, లేదంటే వాస్తవంగా ఉందంటారా? ఎంత అవివేక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అవివేకంతో ఉన్నాడంటే 100 రోజుల్లో నువ్వేం చేయగలవయ్యా? అన్నప్రసన్న రోజు అవకే పెట్టలేము. నువ్వు పాడి చేసింది ప్రక్షాళన చేసి కడుక్కోవడానికే టైం పడుతుంది. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసేసావు. 3 రాజధానులు అన్నావు, ఏ రాజధాని లేకుండా చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అధికారులు వేసేసావు. అవినీతి త్రిమింగళాలందరినీ నీ పక్కన చేర్చుకున్నావు. వ్యవస్థల్లో కరెక్ట్గా పనిచేసే వాళ్ళు కూడా పనిచేయనివ్వాల. మొత్తం వ్యవస్థ అంతా నాశనం చేసిన తర్వాత దానిని కడుక్కోవడానికి ఇప్పుడు వరద వచ్చిందండి. కడుక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇంకా కడుగుతూనే ఉన్నారు. అది అవలా. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అఘాయిత్యాలు, నువ్వు చేసినవన్నీ కూడా కడుక్కోవడానికి టైం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పురిటి నొప్పులతో ఉన్నాం. ఇప్పుడు బిడ్డ పుట్టింది మొన్నే, రాని అవని అంటే నీ కుర్చీ మీద నీకు ఎంత మమకారం ఉందో, నువ్వు ఎవడో ఉండకూడదు, నేనే ఉండాలి, 30 ఏళ్ళు నేనే రాజుని అనే ఎంత దురహంకారంతో పరిపాలించావు అనేది నీ మనసు అనేది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. అది మేము ప్రచారం చేస్తే కాదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట 100 కాంట్రడిక్షన్లకి అది క్వశ్చన్ మార్కులుగా ఉంటుంది. కాబట్టి దానికి ఆయనే సమాధానం వేసుకోవాలి. అంత అహంభావం అంటే అద్దం ముందు నుంచి ఆయనే తిట్టుకుంటూ ఉంటాడు. సార్, ఫైనల్గా చెప్పండి, ఈ తిరుమల లడ్డు విషయం సంబంధించి ఇదంతా జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందంటారా, జగన్మోహన్ రెడ్డి తెలియదు అంటారా? అందులో ఆయన పార్ట్ ఉందంటారా? నేను ఒకటే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డికి తెలిసినా తెలియకపోయినా ముఖ్యమంత్రిగా ప్రతిదీ ఆయన కన్సెంట్ లేకుండా జరగదు. అంటే టీటీడీ బోర్డు వేరు, ముఖ్యమంత్రి అసలు అక్కడ పెట్టిన ఈఓ చైర్మనే జగన్మోహన్ రెడ్డి జేబులో మనుషులండి. ఒకడు డ్రాయరు, ఒకడు పనీను. ఆయన మిమ్మల్ని నన్నేం పెట్టలా, సామాన్యులను పెట్టలా. అంటే బోర్డులో, టీటీడీ బోర్డులో కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన మెంబర్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఏం జరిగేది. వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ మెజారిటీ సమావేశం కానీ మెజారిటీ బోర్డు అంటారండి. 25 మంది సభ్యులు ఉన్న దాన్ని 51 మందికి చేశాడు కోర్టు, దాన్ని ఆమోదించాల. అయినా కూడా వాళ్ళు స్పెషల్ ఇన్వైటీల కింద ఆ టైం అంతా వాళ్ళు ఎంజాయ్ చేశారు. సరే, అది వేరే విషయం. రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా దాన్ని చూశాడు కాబట్టి రాజకీయ నిరుద్యోగులంతా అక్కడ కూర్చున్నారు. మీ అభిప్రాయమే మా అభిప్రాయం, మీ అభిప్రాయం మా అభిప్రాయం అనేవాళ్ళే ఉన్నారు. ఇప్పుడు 27 మంది సభ్యుల్లో ఒక 7-8 మందో వ్యాపారస్తులను తీసి పక్కన పెడితే 19 మంది కోరం వాళ్ళకే ఉంది కదా. సో ఎవడు ఏమి చేయలేడు. ఇది గదిలో కూర్చొని ఈఓ చైర్మన్ ఆమోదం తెలిపాం అని సంతకం పెట్టమంటే రాజకీయ నిరుద్యోగులంతా సంతకం పెట్టారు, దాన్ని ఆమోదించారు. అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా వీళ్ళు చూస్తూ ఏమీ చేయలేక, ఏమీ చెప్పలేక, ఉన్న అధికారాన్ని పాడు చేసుకోలేక అట్లాగా, అది కూడా తప్పే అండి. తప్పు జరుగుతుందని ఖండించకపోతే అది కూడా పెద్ద తప్పే. అందులో మనం కూడా భాగస్వాములు, ఆ పాపంలో మనం కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. కేవలం అది ఒక్కటే దాన్ని దృష్టిలో పెట్టుకొని, పదవి ఒకటే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా పక్కకు నోరు మూసుకుంటే ఈ కల్తీ పాపం అంతా బోర్డుకి సంబంధించి అండర్లో జరిగిందంటారా, లేదంటే ముఖ్యమంత్రి కూడా దీనిలో బాగుంది? ఈఓ చైర్మన్ చేసే ప్రతి పనుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకి, ఆ బోర్డులో ఉన్న వ్యక్తులకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈఓ వాళ్ళ ఇంట్లో మనిషే, అలాగే కరుణాకర్ రెడ్డి వాళ్ళ జేబులో మనిషే. టీడీడీ నుంచి నా అనుమానం ఏంటంటే ఎలక్షన్కి కూడా ఒక 500 కోట్లు 1000 కోట్లు టీడీడీ నుంచి ఫండ్ తీశారని పెద్ద వినికిడి జరిగింది ఆ రోజున. తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ దాని మీద కూడా విచారం చేయాలి, ఆధారాలు ఉండాలి కదా. అందుకనే దాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు కదా. కానీ భక్తుల అనుభవాలు అందుంటాయండి. ఇప్పుడు శ్రీవాణి డబ్బులు చూపించమనండి, చూపించలేరుగా. వాళ్ళు ఆ టైంలో వచ్చిన శ్రీవాణి డబ్బులు ఎన్ని కోట్లో కూడా తెలియదు కదా, అకౌంట్ ఫర్ లేదు కదా. సో ఇవన్నీ కూడా అవినీతి జరిగింది అనడానికి అక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
ఆ కనిపించిన దానికి మనం తప్పు ఇది ఒప్పు అని మనం కాలం నిర్ణయించాలి, భగవంతుడు నిర్ణయించాలి. ఏదైనా సరే తిరుపతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పు చేశాడు. తప్పు మనుషుల్లో మానుషులంగా ఉన్న వాళ్ళందరూ మనుషులంతా కూడా తప్పు చేయొచ్చండి. దానికి పాప పరిహారం ఉంటుంది. నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి అయితే నువ్వే కనుక పెద్ద మనిషి అయి ఉంటే మేము దానికి కట్టుబడి ఉన్నాం, మీరు విచారణ జరపండి, మేము సహకరిస్తామని అంటే ఆయన పెద్దరికం బయటపడేది. కానీ ఎంతసేపు ఆయన రాజకీయ ఉద్దేశంలోనే రాజకీయ కోణంలోనే ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన పక్కన ఉన్న వంగిమానాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎదుటోడి మీద బురద చల్లటం అంటాం చాలా దుర్మార్గమైన చర్య. ఆయన అవివేకానికి కూడా అది నిదర్శనమైంది. కాబట్టి ఇప్పటికైనా అది మానుకోవాలి. ఇందులో పాత్ర ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లడ్డు అనే దాంట్లో అపచారం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా? వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రి ఎవరికన్నా పనిచేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండా ఏది జరగల. అలాంటిది ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళ నుంచి ఒక కంపెనీ ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరీ సప్లై చేస్తుంటే దాన్ని తీసి వేరే వాళ్ళకి ఇచ్చారంటే అది ఈఓను చైర్మన్ తీసుకునే నిర్ణయం కాదండి. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా అది జరగదు. ఖచ్చితంగా ఆ డబ్బుల్లో ముఖ్యమంత్రికి కూడా వాటా ఉంటుందో ఉండదో అనేది పక్కన పెట్టండి. కానీ ఆయన ప్రమేయంతో జరిగింది అంటున్నాం. ఆయన చేశాడంటలా, ఆయన ప్రమేయంతో జరిగింది. ఆయన చూస్తూ ఉన్నాడు, తప్పు జరిగింది చూస్తూ ఉన్నా కూడా దానికి నువ్వు శిక్షార్హుడివే. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. కాబట్టి నువ్వు నవ్వుతూ చేసిన తప్పులు ఏడుస్తూ అనుభవించాల్సిందే. కాబట్టి ఇప్పుడు అనుభవించి తీరుతావు. కాలం నిర్ణయిస్తుంది. చాలా గొప్పది. దేవుడితో చెలగాటం వాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూప్రపంచంలో నిలవలేరండి, నిలవలేదు కూడా ఇప్పటి వరకు. ఫైనల్ గా చెప్పండి, హిందూ ధర్మ పరిషత్ సంబంధించి కానీ ఒక బ్రాహ్మణుడిగా మీరు ఏం కోరుకుంటున్నారు తిరుమల ప్రక్షాళనకి? తిరుమల ప్రక్షాళన జరగడానికి రాజకీయ పునరావాస కేంద్రంగా ఇవ్వకూడదు. ఏ దేవాలయాన్ని సరే, దేవాలయ వ్యవస్థలో పూర్వం 58 కులాలు పనిచేసేవండి. ఆ మిరాసి వ్యవస్థ ఇప్పుడు ఓన్లీ టీడీడీలోనే ఉంది. నేనేమంటానంటే ప్రతి దేవాలయంలో కూడా ఆ వ్యవస్థ మళ్ళీ పునరావృతం చేసి ఏదైతే 30/87ని ఎన్టీ రామారావు గారు ఆ రోజు చల్లకొండ కమిషన్ వేశారో వంశపారంపర్యకు వచ్చి అర్చకత్వాలు అవన్నీ దాన్ని కొద్దిగా అమెండ్మెంట్ చేసి 33/2007 అని రాజశేఖర రెడ్డి గారు చేశారు. దాన్ని ఇంకా కొద్దిగా మాడిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తే బాగుంటుంది. ధార్మిక పరిషత్ అనేది టీడీడీ మీద కూడా అధికారం ఉండాలంటా నేను. ధార్మిక పరిషత్తులో ఎవరిని వేస్తున్నారండి? కిందసారి ధార్మిక పరిషత్ పెట్టమంటే బెదవాడ బ్రదర్స్, వెల్లంపల్లి, అలాగే మల్లాది విష్ణు, వీళ్ళిద్దరూ ప్రతి స్వామీజీ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్స్ అయినా ధర్మం దగ్గరికి వచ్చేపాటికి నా చుట్టాలైనా నా రక్త సంబంధికులైనా నా ధర్మమే నాకు ముఖ్యం, నా ధర్మమే నేను ఫస్ట్ నా ప్రయారిటీ, ఆ తర్వాత ఎవరైనా సరే. ధర్మం లేకుండా నేను లేను. కాబట్టి నా ధర్మాన్ని నేను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరినైనా ఈ విషయంలో ఖండిస్తాం, ఎంతటి వారినైనా సరే. ఆఖరికి నా సోదరుడైనా సరే నేను తీసి పక్కన పెడతాను. ఇది క్లారిటీ నా గురించి అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళి అసలు ధార్మిక పరిస్థితి అక్కర్లేదు, ఎండోమెంట్ మినిస్టర్ గొప్పవాడు అని చెప్పి లెటర్లు రాయించుకొచ్చారు. ఆ లెటర్లు రావటం వల్ల ధార్మిక పరిషత్తుల్లో సరైన మెంబర్లు వేయలేదనేది నా అభిప్రాయం. అది సరిగ్గా నడవలేదు. అది కూడా అరాకొరగా వేశారు. రాజకీయ నిరుద్యోగులందరికీ వేశారు. ఇప్పుడు హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ అని HDBT అని ఒక సంస్థ ఉంది దేవాదాయం. దాంట్లో ఇంతకుముందు ప్రసాద్ స్వామి అని తెలుగుదేశం టైంలో చేశాడు. ఆయన ఏంటంటే ఊరు తిరిగి దేవుళ్ళ గురించి, దేవుడి వ్యవస్థ గురించి, ధర్మం గురించి ప్రచారం చేస్తుంటాం. దానికి ఒక వాహనం కూడా ఇచ్చారు. గడిచిన 5 ఏళ్ళలో ఆ వాహనాల్ని అది కుంగి కుషించిపోయింది. ఆ వాహనాన్ని పక్కన పడేశారు. ఆ ధర్మ ప్రచారమే లేదు. ఆ పేరుతో ఎంత డబ్బులు దొబ్బేశారో కూడా తెలియదు. ఎవడెవడ అకౌంట్లకు వెళ్ళినా ఎవడెవడు ఎంతంత అన్యాక్రాంతం అయిందో కూడా తెలియదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ACB దాడులు జరిగిన వ్యక్తుల మీద కూడా డబ్బులు తీసుకొని వాళ్ళకి పెద్ద పోస్టులు ఇచ్చిన ఘనత దేవాదాయ శాఖలో ఉంది. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి దృష్టి పెట్టండి. ఆ ఏరియాలో ఉన్న పీఠాధిపతులు అంటే ఆ పీఠం ఒక విశిష్టత తెలిసిన వాళ్ళు, దొంగ స్వామీజీలు కాదు, స్వరూపానంద లాంటి 420లు కాదు, స్వరూపానంద లాంటి స్వాత్మానంద లాంటి బ్రోకర్లు కాదు. వాళ్ళు రాజకీయ బ్రోకర్లు, రాజకీయ 420లు. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మనకి సనాతన పీఠాలు ఉన్నాయి.
ధర్మాన్ని పేట కాపాడే వాళ్ళు ఉన్నారు. ధర్మానికి కాపాడే సంస్థలు ఉన్నాయి, హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయి, హిందుత్వం కోసం పోరాడే స్వామీజీలు ఉన్నారు. వారు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యవస్థ అయినా ఆ ధర్మాన్ని పరిరక్షణలో ఉన్న వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల మీద అజమాయిషీ ఇస్తే దేవాలయ వ్యవస్థ బాగుపడుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పరశురాం. శ్రీవారి ఆలయాన్ని ప్రక్షాళన చేయాలి. గతంలో ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అక్రమాలను, అన్యాయాలను బయటకు తీయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ కాదు, సిబిఐతో విచారణ చేసి ఎంతటి వారినైనా శిక్షించాలని కూడా ఈ రోజున జగన్మోహన్ రావు చెప్తున్నారు. ఇది ఈ రోజున మనతో గెస్ట్.